2 సంవత్సరాల 4 నెలలు పూర్తి చేసుకున్నాం. ఆనాడు రావణాసురుడు పాలనపై రాముడు పాలన రావాలని మీ అందరి కష్ట ఫలితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాళ్ళకి అనేక సంక్షేమాలు అందిస్తూ గత 10 సంవత్సరాల్లో దొరల పాలనలో ఏదైనా ఒకటి అర మంచి కార్యక్రమం ఉంటే దాన్ని తీసేయకుండా దాన్ని ఉంచుతూ అప్పులు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి 10 సంవత్సరాల్లో దొరకి రాని ఆలోచనలు కొత్త తరగా పేదవాడికి ఎన్నుదండలుగా ఉండే విధంగా పేదవాడిని ఆదుకునే విధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం బుద్ధి ఆనాటి దొరలకు లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ఇవ్వాలి అని తలంచి మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి నెల టెన్షన్గా ప్రతి సోమవారం ₹1 కూడా లంచం లేకుండా డైరెక్ట్గా వారి ఖాతాల్లో హైదరాబాదులో బటన్ నొక్కితే వారి ఖాతాల్లో కట్టుకున్న వారి ఖాతాల్లో ఈనాడు డబ్బులు పడుతున్న ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం. అంతేకాదు పేద పిల్లలకి మంచి చదువు నేర్పించడం కోసం ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యకి పెద్దపీట వేయటమే కాకుండా వైద్యం పట్ల కూడా ఏ పేదవాడికి ఇబ్బంది కలగొద్దని వైద్యానికి కూడా మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వము పేదోడి ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేసి ఈనాడు మీ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉన్నాయి. ఇది 5వ మీటింగ్ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజా దర్బార్ రూపంలో మనం ఏర్పాటు చేసుకుంది. 4 మీటింగుల్లో కూడా నేను స్పష్టంగా చూశాను. అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కావాలని నా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆనాటి పెద్దలు 10 సంవత్సరాలు ఇల్లు ఇవ్వని కారణం ఒకటైతే ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చి డబ్బులకు కోసం తిప్పుకోకుండా టెన్షన్గా డబ్బులు ఖాతాలో పడుతున్నాయనే పూర్తి నమ్మకము విశ్వాసం ఉన్న ఆడబిడ్డకు ఉంది కాబట్టి ఇల్లు మాటలతో కాదు చేతలతో ఇస్తుంది ఈ ప్రభుత్వం అని పూర్తి విశ్వాసము ఉండి ఈనాడు నా పేదింటి ఆడబిడ్డ ఇల్లు కావాలని అత్యధికంగా అడుగుతున్నారు. తప్పకుండా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో 2వ విడత గురించి కూడా మాట్లాడాను. ఈ నెలాఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళకి 2వ విడత ఇల్లు కూడా ఇవ్వబోతున్నామని ఈ వేదిక ద్వారా తెలియజేయదలుచుకున్నాను. ఈ ఇల్లు కూడా పక్షపాతంగా నా ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళకో నన్ను పొగిడే వాళ్లకో నా కులమో నా మతమో వాళ్లకో ఇవ్వటం లేదు. పేదవాడై ఉంటే చాలు. ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఎవరికి ఓటేసినా ఆ పేదవాడి కళ నెరవేర్చడానికి ఇల్లిస్తే తప్పకుండా వారి గుండెల్లో ఈ ప్రభుత్వం చిరస్థాయిగా ఉంటుందనే పూర్తి నమ్మకం విశ్వాసము మాకుంది. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి 2వ విడత ఇల్లు ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాము, 4వ విడత ఇస్తాము. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అంతేకాదు అత్యధికంగా ఇళ్ల తర్వాత భూముల పంచాయతీల గురించి ధరణితో కలిగిన ఇబ్బందుల గురించి ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి.
దానికి కూడా గౌరవ కలెక్టర్ గారికి అధికారులకు చెప్పాను. యుద్ధ ప్రాతిపదిక మీద న్యాయంగా మీరు అడిగే సమస్య న్యాయమైన సమస్య అయి ఉంటే భూముల విషయంలో అధికారులు ఎమ్మటే స్పందిస్తారు. మీ చెప్పులు అరిగిందాక ఏ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు. ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి లంచం ఇయ్యనవసరం లేదు. మీ భూములు, మీ ఆస్తులు, మీ ఆశ, మీ కుటుంబానికి ఉండే ఒక ఆస్తి ఈ ప్రభుత్వం తప్పకుండా నీకు ఇచ్చే కార్యక్రమం ఈ రాబోయే ఈ 30-35 రోజుల నుంచి లగాయతు సమస్యను బట్టి నాకు తెలిసి 2 నెలలలోపు ప్రతి విషయాన్ని కూడా పరిష్కరించి భూముల పంచాయతీని కూడా పరిష్కరిస్తాం. దాంతోపాటు ఆసరా పెన్షన్లు కొంతమంది, మంచినీళ్ళు రాలేదని గ్రామంలో కొంతమంది, కొన్ని గ్రామాలు, అదే రకంగా రోడ్లు, డ్రైన్లు ఇతరత్ర లేవని కొన్ని, వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగలేదని కొంతమంది, ఇలా రకరకాలుగా అత్యధికంగా వచ్చే ఈ 2. ఒకటి ఇందిరమ్మ ఇల్లు, రెండవది భూములు, ధరణితో ఇబ్బంది పడ్డ భూములు ఉన్న ఆసాములు.